హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రత్యేక కథనం, ఒక స్పెషల్ స్టోరీ మీకోసమే తీసుకొచ్చాను. అదేంటో చూసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ నేపథ్యం. పూర్తి పేరు ఎస్ఎస్ వివేకానందరెడ్డి. పుట్టిన తేదీ 1951, చనిపోయిన తేదీ 15 మార్చి 2019. స్థలం పులివెందుల, వైఎస్ఆర్ జిల్లా కడప. కుటుంబ సభ్యులు: తండ్రి వైఎస్ రాజారెడ్డి, ప్రఖ్యాత రైతు నాయకుడు, పులివెందులలో ప్రముఖ వ్యక్తి. భార్య వైఎస్ స్నేహలత. వివేకానందరెడ్డి గారికి ఒకే ఒక్క సతీమణి. కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి, డాక్టర్ మరియు రాజకీయంగా ప్రస్తుత వివేకా హత్యపై పోరాడుతున్నవారు. ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిబిఐ విచారణ కోరారు. రాజకీయాల్లో రాలేదు కానీ న్యాయ పోరాటం చేస్తున్నారు. సోదరులు: వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రజలలో ఎంతో గౌరవం పొందిన నాయకుడు. మేనల్లుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కుమారుడు, అంటే వివేకానందరెడ్డి మేనల్లుడు. మేనకోడలు వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ భార్య. రాజకీయ నేపథ్యం: వైఎస్ కుటుంబం అంటేనే రాజకీయంగా బలమైన కుటుంబం. వివేకానందరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 1999 నుంచి 2009 వరకు ఆయన పార్లమెంటు సభ్యులు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. ఆయన హత్య రాజకీయ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో జరిగింది అని అనుమానాలు ఉన్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రపై అనుమానాలు ఎందుకు వచ్చాయి? హత్య రోజున జరిగిన చుట్టూ పరిణామాలు ఏంటి? వివేకానందరెడ్డి ఇంటికి హత్య జరిగే సమయానికి వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నది ఎవరు? హత్య అనంతరం వివేకా మృతదేహాన్ని తొలుత చూశానని తెలిపింది ఎవరు? కానీ అవలంగా ప్రవర్తించడం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆశయాస్పదంగా ప్రవర్తించడం కూడా అనుమానాలు తీవ్రంగా మల్లుతున్నాయి. సిబిఐ అభిప్రాయం: సిబిఐ అన్వేషణ ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డి మరియు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి హత్యకి కుట్ర పన్నినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. కేసులో కీలక సాక్షిగా మారిన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా అవినాష్పై ఆరోపణలు వచ్చాయి. సిబిఐ పేర్కొందేమంటే, వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ టికెట్ విషయమై అసంతృప్తిగా ఉన్నారు. అవినాష్ రెడ్డి బరిలో ఉన్నందుకు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కోణంలోనే హత్యకు కుట్ర జరిగిందని మాకు ఆధారాలు లభించాయి. అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యాడు. ఆయనను సిబిఐ పలుమార్లు విచారించింది. ఆయన్ను అరెస్టు చేయకుండా అంతర్ముఖ విచారణలో సహకరించడం వలన ఆయన తాత్కాలికంగా బయట ఉన్నారు. హైకోర్టు నుంచి యాంటిసిపెక్టరీ బెయిల్ కూడా పొందారు. కుటుంబ రాజకీయ పరిణామాలు: తమ కుటుంబానికి చెందిన ఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఆయనది రాజకీయ హోదాను ప్రయోజనంగా మార్చుకున్నారని అప్పటి శక్తివంత రాజకీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని కూడా ఆరోపించారు. సెంట్రల్ విచారణ బ్యూరో సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ కోసం కూడా ఆయన డిమాండ్ చేశారు. తొలుత వివేకాదేశిగా గుర్తించిన తర్వాత సిబిఐ ఛార్జీలో కీలక నిందితులుగా ఎస్ అవినాష్ రెడ్డి మరియు ఆయన తండ్రి ఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మళ్ళీ రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. ధన్యవాదాలు.